క్రెడాయి హైదరాబాద్ అతిపెద్ద ప్రాపర్టీ షో మార్చి 8వ తేదీ నుంచి 10వ తేదీ వరకు గొప్ప అవకాశం వినియోగించుకోండి. కాంగ్రెస్ పార్టీ న్యాయ సాధన ప్రతిజ్ఞ పేరుతో ఒక కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టింది. ప్రస్తుతం గిడుగు రుద్రరాజు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత. సార్, ఏంటి న్యాయ సాధన ప్రతిజ్ఞ యొక్క కార్యక్రమం లక్ష్యం ఏంటి? షర్మిల గారు ఎన్ని గంటలకు పాల్గొన్నారు? రాష్ట్ర వ్యాప్తంగా పార్టీకి అప్లై చేసినటువంటి ఆశావాహులు ఎవరైతే ఉన్నారో వివిధ నియోజకవర్గాలు, అసెంబ్లీకి, పార్లమెంట్కి సంబంధించినటువంటి వాళ్ళందరినీ ఒక చోటగా చేర్చి పార్టీ అభ్యర్థిత్వం ఎవరికి ఇచ్చినా కూడా పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో, మల్లికార్జున ఖార్గే గారి నేతృత్వంలో, మా పీసీసీ ప్రెసిడెంట్ షర్మిలారెడ్డి గారి నాయకత్వంలో అందరూ కలిసి పనిచేసే విధంగా ఒక నిర్ణయం పార్టీ తీసుకోవడం జరిగింది. గతంలో కూడా ఈ ప్రక్రియ సర్వసాధారణంగా జరిగేదే. మన తెలంగాణలో చేశారు, వివిధ రాష్ట్రాల్లో అటువంటి జరుగుతూ ఉంటాయి. సో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పార్టీలో ఎవరైతే అప్లై చేశారో వాళ్ళందరినీ గడిచినటువంటి కొద్ది రోజులుగా పీసీసీ అధ్యక్షుల వారు ముఖాముఖి కలిసి వారి యొక్క విషయాలన్నీ కూడా తెలుసుకుంటున్నారు. వారికి ఉన్నటువంటి బలాబలాలు కానీ, స్థానికంగా ఉన్నటువంటి సమీకరణాలు కానీ, వారికి ఉన్నటువంటి స్థితిగతులు కానీ తెలుసుకుంటున్నారు. సో ఈ రోజుతో ఆ ప్రక్రియ అంతా పూర్తవుతుంది. కాబట్టి ఉన్నటువంటి అందరు అభ్యర్థులను కూడా ఒకసారి కల్పించి అందరినీ కూడా కలిసి వాళ్ళతో ఒక ప్రతిజ్ఞ చేయిద్దామని పార్టీ నిర్ణయం తీసుకుంది. అంటే అభ్యర్థులు ఒక్కో నియోజకవర్గం 4-5 కూడా చాలామంది అప్లికేషన్ పరిస్థితి వాళ్ళంతా హాజరవుతున్నారు. డెఫినెట్గా ఇక్కడ ఉన్నటువంటి 1350 దాకా మాకు అప్లికేషన్స్ వచ్చాయి. వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చారు. మెజారిటీ పీపుల్ అందరూ వచ్చారు. అందరూ కూడా పార్టీ కాంగ్రెస్ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి పనిచేస్తామని చెప్పేసి ఒక నిర్ణయానికి వచ్చారు. దాంట్లో భాగంగానే ఈ ప్రక్రియ. సో ఈరోజు వాళ్ళందరూ ప్లెడ్ తీసుకుంటారు. రేపటి నుంచి పార్టీ నిర్దేశించేటువంటి కార్యక్రమాలకు వెళ్తారు. పార్టీ కూడా ఒక వినూత్నమైనటువంటి రీతిలో క్యాంపెయిన్ చేయాలనేటువంటి ఆలోచన ఉంది. ప్రధానంగా కాంగ్రెస్ అధ్యక్షులు మల్లికార్జున ఖార్గే గారు ఏదైతే 5,000 రూపాయలు అనేటువంటి స్కీమ్ని అనౌన్స్ చేశారో దాన్ని క్షేత్రస్థాయిలో తీసుకెళ్ళడానికి మాకున్నటువంటి ఫీల్డ్ ఫోర్స్ వీళ్ళంతా కూడా సో అభ్యర్థి సెంట్రిక్గా జరిగేటువంటి యాక్టివిటీలో వాళ్ళందరూ ప్రజాక్షేత్రంలో వెళ్ళి పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కలిసి పార్టీ ఇచ్చినటువంటి మేనిఫెస్టో ఏదైతే ఉందో ఈ 5,000 రూపాయల స్కీమ్ అంటే 12,500 60,000 రూపాయల సంవత్సరానికి పేద కుటుంబానికి ఇచ్చేటువంటి ఒక నిర్ణయం కాంగ్రెస్ పార్టీ ఇటీవల ఖార్గే గారు వచ్చినప్పుడు తీసుకోవడం జరిగింది. దాన్ని ప్రచారం చేయడంలో కూడా వీళ్ళందరి యొక్క సహకారం పార్టీ తీసుకుంటుంది. అంటే ఫైనల్ లిస్ట్ ఎప్పుడు ప్రకటించే అవకాశం ఉంది? ఎన్నికలు ఇంకా షెడ్యూల్ 14-15 వరకు షెడ్యూల్ అంటున్నారు. ఏప్రిల్ 16-17 ఎన్నికలు అంటున్నారు. కాబట్టి ఎప్పుడు అభ్యర్థులను ఖరారు చేశారు? త్వరలోనే స్క్రీనింగ్ కమిటీ సమావేశం ఉంటుంది. నాకు ఉన్నటువంటి అవగాహన మేరకు స్క్రీనింగ్ కమిటీ సమావేశంలో మెజారిటీ ఆఫ్ ది కాన్స్టిట్యున్సీస్కి సంబంధించినటువంటి ఒక అవగాహనకు రావడం జరుగుతుంది. సిపిఐ సిపిఎం అలయన్స్ పార్ట్నర్స్ తోటి కూడా మేము మాట్లాడుతున్నాం. వాళ్ళతో కూడా ఫలితాపాలుగా డిస్కషన్ చేస్తాం. వాళ్ళు ఇచ్చినటువంటి లిస్టులు కూడా ఉన్నాయి. సో మళ్ళీ ఈరోజు నేను తిరిగి సిపిఐ సిపిఎం నాయకులతో కలుస్తున్నాను. అల్టిమేట్గా పార్టీకి ఉన్నటువంటి అన్నీ మాకున్నటువంటి ఎక్కడెక్కడైతే మేము ఇవ్వగలుగుతామో మా అంచనాన్ని బట్టి ఆ నియోజకవర్గాల వారితో చర్చించిన తర్వాత పీసీసీ ప్రెసిడెంట్ దాని మీద ఒక కాల్ తీసుకుంటారు. మేబీ అరౌండ్ 13th 14th పార్టీ స్క్రీనింగ్ కమిటీ ఉంటుంది మా దగ్గర. నెక్స్ట్ లేయర్ ప్రదేశ్ ఎలక్షన్ కమిటీ మీటింగ్ ఆల్రెడీ అయింది. వాళ్ళందరూ కూడా మెయిల్ ద్వారా వాళ్ళ యొక్క ఫైండింగ్ అవుట్స్ ఏమున్నాయో వాళ్ళ రికమెండేషన్స్ ఏమున్నాయో ఇస్తున్నారు. యువజన కాంగ్రెస్, ఎన్ఎస్ఏ, మహిళా కాంగ్రెస్, కాంగ్రెస్ సేవాదళ్, వివిధ విభాగాలు, ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనారిటీ విభాగాలు, వాళ్ళ అనుబంధ సంఘాల్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళ లిస్టులన్నీ కూడా వచ్చాయి. మధుసూదన్ మిస్త్రీ గారని రాజ్యసభ ఎంపీగా పనిచేశారు, జనరల్ సెక్రటరీ ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ, ఆయన స్క్రీనింగ్ కమిటీ చైర్మన్. ఆయనతో పాటు 2 మెంబర్స్ కూడా ఉన్నారు. వాళ్ళందరూ కూడా త్వరలోనే వస్తారు రాష్ట్రానికి. వచ్చిన తర్వాత స్క్రీనింగ్ కమిటీ క్లియర్ చేసిన తర్వాత సెంట్రల్ ఎలక్షన్ అథారిటీ అని ఉంటుంది మా దగ్గర. ఈరోజు ఆల్రెడీ తొలి భేటీ పార్లమెంట్ అభ్యర్థులకు సంబంధించి దేశవ్యాప్తంగా జరుగుతోంది. దానికి సిఈసికి వెళ్ళవలసి వస్తుంది. సిఈసిలో క్లియర్ అయిన తర్వాత అనౌన్స్ చేస్తారు. అంటే స్టార్ క్యాంపెయినర్స్గా ఎవరు రాబోతున్నారు? మీకు ఎన్నికలకి చాలా తక్కువ టైం ఉంది. డికే శివకుమార్, రేవంత్ రెడ్డి వీళ్ళంతా వస్తారని ఒక చర్చ జరుగుతుంది. స్టార్ క్యాంపెయినర్స్ అనేటువంటిది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నామ్స్ ప్రకారం పీసీసీ కానీ ఏఐసీసీ కానీ ఒక లిస్టు ఎలక్షన్ కమిషన్కి ఇవ్వాల్సి ఉంటుంది. సో అది ఇట్ ఈస్ అప్ టు ది హైకమాండ్. ఈ రాష్ట్రానికి ఎవరెవరు వస్తారనేటువంటిది పార్టీ హైకమాండ్ నిర్ణయం తీసుకుని ఉంటుంది. ప్రధానంగా సిద్ధరామయ్య గారు కానీ, డికే శివకుమార్ గారు కానీ, రేవంత్ రెడ్డి గారు కానీ, మా జనరల్ సెక్రటరీ ఇన్ఛార్జ్ కానీ, పార్టీ ఇతర నాయకులు అందరూ కూడా వస్తారు. ఆల్రెడీ మేము 2 బ్రహ్మాండమైన మీటింగ్లు చేసాము. కాంగ్రెస్ అధ్యక్షులు మల్లికార్జున ఖార్గే గారు ఒకసారి వచ్చారు. సో పైలట్ గారు ఒకసారి తిరుపతికి రావడం జరిగింది. ఇంకొక 2 మీటింగ్లు పెండింగ్ ఉన్నాయి. గుంటూరులో ఒకటి, తర్వాత విశాఖపట్నంలో ఒకటి. విశాఖపట్నంలో మోస్ట్ లైక్లీ 11th or 12th ఏదో సందర్భంలో తెలంగాణ ముఖ్యమంత్రి గారు వస్తారు. ఇక్కడికి శివరాత్రి ఉంది కాబట్టి రేపు మరి మన వాళ్ళ విజ్ఞప్తి మేరకు కర్ణాటక ఉప ముఖ్యమంత్రి గారు రాలేదు. సో డెఫినెట్గా నేను అనుకోవడం శివరాత్రి అయిన తర్వాత వారు కూడా వచ్చేటువంటి అవకాశం. 11-12 జరిగే సభకి రేవంత్ రెడ్డి హాజరు కాబోతున్నారు. 11-12
ఇంకా డేట్ అయితే కన్ఫర్మ్ కాదు. మోస్ట్ లైక్లీ 12-13లో ఎప్పుడైనా వస్తుంది. వచ్చినప్పుడు రేవంత్ రెడ్డి గారు వైజాగ్ వస్తారు. వస్తున్నారు వైజాగ్ వస్తారు. సార్ 11-12 తేదీ జరగబోతున్న సభకి రేవంత్ రెడ్డి వస్తారని చెప్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రొసీజర్స్ అంటే ఒక ఫార్ములా ఉంటుంది. ఆ ఫార్ములా ప్రకారమే అభ్యర్థుల కసరత్తు అనేది జరుగుతుంది. స్క్రీనింగ్ కమిటీ సమావేశం జరిగిన తర్వాత పూర్తి స్థాయిలో అభ్యర్థులకు సంబంధించిన ప్రకటన ఉంటుందని గిడుగు రుద్రరాజు చెప్తున్నారు. స్టార్ క్యాంపెయినర్స్ ఖచ్చితంగా సిద్ధరామయ్య కానీ లేకపోతే డీకే శివకుమార్, రేవంత్ రెడ్డి వీళ్ళంతా కూడా ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం చేస్తారని గిడుగు రుద్రరాజు చెప్తున్నారు. 12-13 తేదీలు జరగబోయే సభకు మాత్రం మొదటిసారి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి అయిన తర్వాత మొదటిసారి ముఖ్యమంత్రి హోదాలో ఆంధ్రప్రదేశ్కి అయితే రేవంత్ రెడ్డి రాబోతున్నారు. కెమెరా పర్సన్ ప్రసాద్తో రాయేష్ RTV మంగళగిరి నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.